నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర. మహా అపచారానికి పాల్పడిన వారికి తప్పదు శిక్ష. శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం. ఆ వీధుల్లో వేడి చేసిన నీరు మాత్రమే త్రాగాలి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచన. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చలు. డయేరియా నివారణకు పూర్తి స్థాయి సహకారం. ప్రముఖ వైద్యురాలు పైడి సింధూరా వెల్లడి. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేశారంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధితులకు శిక్ష పడాలి. ఈ కేసులో దోషులను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే సిబిఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యి లేదని తేల్చినట్టు చెప్పారు. పామాయిల్ ఇతర రసాయనాలు కలిపి తయారు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించారు. ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనన్నారు. అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందని, పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని చెప్పారు. జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతని, అలాంటి వారిని వెనకేసుకొస్తున్నా గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాషా, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించకపోతే ఇలాంటి పరంపరలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. మంగళవారం శాసనసభలో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్ విచారణలో తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ అరాచకాలను విస్తరిస్తున్న క్రమంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక కూడా చదివాను. అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలో నాణ్యత లేదని చెప్పారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నాం. వారి పాలనలో దేవాలయాలపై దాడులు జరిగినా దోషుల్ని పట్టుకోవాలని చెప్పాం. అయితే గత పాలకులు అస్సలు నెయ్యిలో కల్తీయే జరగలేదని చెబుతుంటే ఆ వ్యవహారంపై విచారణ ఇవ్వాలనిపించింది. గతంలో తిరుమల వెళ్లిన సందర్భంలోనూ చాలా మంది ప్రసాదం నాణ్యత అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిగా ముందుకు తీసుకువెళ్లలేకపోతే ఎలా అన్న పశ్చాత్తాపంతో దీక్ష చేశాను. ఎన్డీడీబీ నివేదిక నెయ్యిలో జంతువుల కొవ్వు కలిశాయని చెబితే అదే అంశాన్ని ట్వీట్ చేశాను. అప్పుడే దేవాలయాల పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆ నెయ్యిలో అసలు నెయ్యలేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు నమోదైన వీధుల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యటించారు. ఆ వీధుల్లో వేడి చేసిన నీరు మాత్రమే త్రాగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలని కోరారు. డయేరియా కేసులు నమోదైన వీధుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు సూచనలు అందించారు. కాకివీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగవారి తోట 4 వీధుల్లో కొన్ని డయేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులు ఉన్న చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చే నీటిని త్రాగవద్దని చెప్పారు. గత 2-3 రోజుల నుండి నీరు నిల్వ ఉంటే వాటిని బయట పారవేయమని చెప్పారు. సంబంధిత ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఏరియాలో ప్యాక్ చేసిన బాటిల్ వాటర్ దొరికితే అవి త్రాగవచ్చన్నారు. త్రాగునీరు వేడి చేసుకుని త్రాగాలన్నారు. వైద్యపరంగా సమస్యలు ఉంటే తక్షణమే జీజీహెచ్ లేదా అందుబాటులో ఉన్న పీహెచ్సీలకు రిపోర్ట్ చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత, వైద్య సిబ్బంది ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు జోగి రమేష్ ను కలిశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం పరామర్శించారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరిపిన దాడిపై ఆయన ఆరా తీశారు.
దాడి జరిగిన తీరును, అప్పట్లో చోటు చేసుకున్న పరిస్థితులను జోగి రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఇటువంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జోగి రమేష్ ను పరామర్శించిన వారిలో ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరితో పాటు టెక్కలి, ఆమ్దలవలస నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవి, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు గొల్లు శ్రీనివాస్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సమేతంగా ఉండవెల్లిలో నారా లోకేష్ స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉండవెల్లి స్వగ్రామంలో నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ ఆత్మీయ కలయికలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కూటమి పార్టీల మధ్య సుహృద్భావాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రతి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఏ ఒక్కరికి ఏ అవసరం వచ్చినా తాను ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబాలతో స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో పరస్పర విశ్వాసాన్ని మరింత బలపరిచింది. ఇంట్లో శుభకార్యం నిర్వహించినప్పుడు పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆత్మీయ విందు కార్యక్రమం కూటమి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కంచిలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవం సందడిగా నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను మంగళవారం సందడిగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం చాణక్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య, ఇప్పిలి కృష్ణారావు, కొత్తకోట శేఖర్, గుమ్మడి రామదాసు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉత్తమంగా చదువుకోవాలని సూచించారు. అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వెల్లడించారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్ అని చెప్పారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి జిల్లా పరిషత్ హైస్కూల్లో 2వ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని పాఠశాల హెచ్ఎం చాణక్య పేర్కొన్నారు. నియోజకవర్గం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రతిభ క్రీడా పోటీల్లో రాణిస్తున్న పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాఠశాల అభివృద్ధికి పలువురు నేతలు ముందుకొచ్చి కళావేదిక నిర్మాణానికి ముందుకొచ్చారు. అనంతరం చేపట్టిన విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బొడ్డ వెంకట్రావు, పి రాము, పురుషోత్తం రెడ్డి, త్రినాథ్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డయేరియా నివారణకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ప్రముఖ వైద్యురాలు పైడి సింధూర వెల్లడించారు. డయేరియా నివారణకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ప్రముఖ వైద్యురాలు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు, శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అన్నారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని తెలిసి హుటాహుట్న బాధితుల వద్దకు వెళ్లి పరీక్షించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాచి వడపోసిన నీటిని మాత్రమే త్రాగాలని, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గుండెశంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ కోర్బానాథ్ సూచనల మేరకు బాధితులకు పూర్తి సహాయం, సహకారాలు అందిస్తామని, నగరంలోని అతిసార వ్యాధి ప్రబలడం బాధాకరమన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన కృష్ణదాస్ ఆయనను ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. జైల్లో ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధైర్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు వంటి సీనియర్ నేతలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, టెక్కలి ఆమ్దలవలస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరడ తిలక్, చింతాడ రవికుమార్, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు గొర్లె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పాతపట్నం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. పాతపట్నం పంచాయతీ పరిధిలోని కె గోపాలపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి బడేల బాబురావు ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాముఖ్యత మరియు గ్రామీణ సమస్యలపై లోతైన చర్య జరిగింది. పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. భారతదేశంలో ప్రపంచ దేశాల ముందు ప్రధానమైన స్థానాన్ని పొందడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేరుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి నేరుగా నిధులు అందుతున్నాయని, ఇది గ్రామీణ అభివృద్ధికి వెన్నెముకని వివరించారు. కె గోపాలపురం గ్రామ సమస్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందిస్తూ కె గోపాలపురానికి సచివాలయం అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, పాలన ప్రజలకు చేరువగా ఉండాలని, సాధ్యమైనంత మేర ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి రావాల్సిన అభివృద్ధి నిధులు సరిగ్గా అందడం లేదని, దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతోందని విమర్శించారు. గ్రామ బాగు కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, అభివృద్ధికి బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయమని, కావున ప్రజలందరూ బీజేపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కె గోపాలపురంలో పలు కుటుంబాలు జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ కండువాలు వేసుకుని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పడాలి షణ్ముఖరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాపు అప్పన్న, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. శ్రీకాకుళం విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజా ప్రతినిధులతో కొండవెల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మేము అందజేసిన పలు వినతులపై స్టేటస్ రిపోర్ట్ అందజేయడం ఆయన కార్యదక్షతకు నిదర్శనమన్నారు. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలతో గౌరవం అందించి మాతో కలిసి భోజనం చేసిన నారా లోకేష్ ఆత్మీయత మరవలేనిదని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలలో మానసిక వికలాంగుడు హాజరయ్యాడు. నర్సన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల్లో మానసిక వికలాంగుడైన మొదలవలస చందు పాల్గొన్నాడు. మంగళవారం జరిగిన ఈ పరీక్షల్లో అధికారులు అతనికి సహాయకుడిని ఏర్పాటు చేశారు. గతంలో మొదటి సంవత్సరం పరీక్షల్లో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన చందు ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాస్తున్నాడని అతని తల్లి చెప్పారు. చందు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలోని మార్తి నగర్లో నివసిస్తున్నాడు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆటో డ్రైవర్లు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రధాన రహదారులలో ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 50 నుండి 75 గ్రామాల ప్రజలు పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోలపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రమాదకరమైన ప్రయాణం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగితే భారీ నష్టం తప్పదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ గణేష్. నర్సన్నపేటలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని 4 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నర్సన్నపేట ఎస్ఐ బి గణేష్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని, ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లను మూసివేసినట్లు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.